AA బ్యాటరీ ఛార్జరు. ఇది ఏంటంటే రెడ్ ఎల్ఈడి ఏంటంటే పవర్ ఇండికేషన్ అన్నమాట. గ్రీన్ ఎల్ఈడి ఏంటంటే బ్యాటరీ స్లాట్స్లో ఏ ఒక్క బ్యాటరీ పెట్టినా ఈ గ్రీన్ ఎల్ఈడి అన్నది బ్యాటరీ కనెక్ట్ అయింది, ఛార్జింగ్ అవుతుంది అన్నది ఇండికేట్ చేస్తుంది అన్నమాట. ఏ స్లాట్లో బ్యాటరీ పెట్టినా ఇదిగోండి, ఇక్కడ బ్యాటరీస్ పెట్టామనుకోండి, ఇక్కడ ఒక బ్యాటరీ ఇక్కడ ఒక బ్యాటరీ పెట్టామంటే ఈ గ్రీన్ ఎల్ఈడి ఏ స్లాట్లో బ్యాటరీ ఉన్నా గ్రీన్ ఎల్ఈడి ఇండికేట్ చేస్తుంది అన్నమాట, బ్యాటరీ కనెక్ట్ అయింది, ఛార్జింగ్ అవుతుందని. చూడండి, దీన్ని ఇలా పెడతారు. ఇది కూడా అంతే సేమ్. ఇది ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఛార్జర్ అన్నమాట. ఇందులో ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఇక్కడ కూడా బ్యాటరీస్ పెట్టుకోవచ్చు మనం. మొత్తం 4 బ్యాటరీస్ని ఛార్జ్ చేస్తుంది. ఇది సింగిల్ బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది అన్నమాట. ఇది ఇన్పుట్ 230 volts ఇవ్వాలి. దీనికి ఛార్జింగ్ టైం వచ్చి ఇక్కడ రాశాడు కదా 5 to 8 hours. ఛార్జర్ లోపల ఏమేమి ఉన్నాయా అన్నది నేను మీకు తీసి చూపించబోతున్నాను. ఇక్కడ ఎలా ఉందన్నమాట. ఇది ట్రాన్స్ఫార్మర్ బేస్డ్ ఛార్జ్. ఇందులో ట్రాన్స్ఫార్మర్ ఉంది. ఇవి ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇది 230 volts అన్నమాట. పెన్ పెట్టి చూపిస్తున్నాను కదా, 230 volts ఇన్పుట్ కింద ఇలాగా. ఇది ఏమో ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ అన్నమాట. ఈ ట్రాన్స్ఫార్మర్ అవుట్పుట్ ఈ సర్క్యూట్కి వెళ్ళింది. చూడండి ఇలా ఉన్నాయి అన్ని టెర్మినల్స్. పీసీబీ బ్యాక్ సైడ్ ఇలా ఉంది. పీసీబీ ఫ్రంట్ సైడ్ 4 డయోడ్స్ బ్యాటరీకి వెళ్తుంది అన్నమాట. బ్యాటరీకి వెళ్తాయి 4 డయోడ్స్. ఇండికేషన్ మాట, ఇండికేషన్ సెక్షన్ ఇది. 1 2 3 4 ఈ 4 స్లాట్లకి ఎల్ఈడి ఇండికేషన్ వెళ్తుంది కదా, ఆ డయోడ్లు అన్నమాట ఇవి. ఇవి ఎల్ఈడి ఇండికేషన్ కోసం, ఇవేమో ఛార్జింగ్ కోసం, ఛార్జింగ్ సెక్షన్. ఇవేమో 220 ohms రెసిస్టర్స్. 1 2 3 4 ఇవి 220 ohms రెసిస్టర్. ఇవేమో ఇన్ 4007 డయోడ్స్ అన్నమాట. ఇవన్నీ ఇన్ 4007 డయోడ్సే. ఇవేమో ఎల్ఈడి ఇండికేషన్ కోసం. ఒకటేమో 560 ohms, ఇవేమో ఎల్ఈడీస్. ఈ గ్రీన్ ఎల్ఈడి ఏ స్లాట్లో బ్యాటరీ ఉందో, బ్యాటరీ కనెక్ట్ అయిందా లేదా అన్నది ఈ ఎల్ఈడి ఇండికేట్ చేస్తుంది. అన్నిటికీ ఒకటే ఎల్ఈడి ఇండికేషన్ ఇచ్చాడు అన్నమాట. ఏ స్లాట్లో బ్యాటరీ పెట్టినా ఈ గ్రీన్ ఎల్ఈడి వెలుగుద్ది. 4కి 4 ఎల్ఈడీస్ ఇచ్చుంటే బాగుండిపోను. ఇదేమో పవర్ ఇండికేషను. ఇప్పుడు ఈ ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ నేను మెజర్ చేయబోతున్నాను. ట్రాన్స్ఫార్మర్ నుంచి ఎంత వోల్టేజ్ వస్తుంది ఏంటి అన్నది. 5.2 volts వస్తుంది. ట్రాన్స్ఫార్మర్ వోల్టేజ్ 5.2 volts DC. పవర్ ఇండికేషన్ వచ్చింది కదా. ఇప్పుడు ఇది బ్యాటరీ పెట్టగానే ఇండికేషన్ వస్తుంది, గ్రీన్ ఇండికేషన్ బ్యాటరీ కనెక్ట్ అయిందని.
ఏ స్లాట్లో బ్యాటరీ పెట్టినా గ్రీన్ ఇండికేషన్ మాత్రం వస్తుంది.